ఫ్రెండ్స్, ఎవరైతే ఎల్బీ నగర్కు దగ్గరలో ఫ్లోర్కి ఒకటే ప్లాట్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ చూస్తున్నారో ఈ వీడియో మీ కొరకే. వనస్థలపురంలోని ఎఫ్సిఐ కాలనీ ఫేజ్ 2లో ఉంటుంది. బెస్ట్ కన్స్ట్రక్షన్తో 3 BHK ఫ్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి వివరాలు అందించడానికి ఓనర్ గారు అయినటువంటి రమేష్ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. రమేష్ గారు నమస్కారం సార్. నమస్తే అంజయ్ గారు, బాగున్నారా? బాగున్నా సార్. మీకు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? నేను గత 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నామండి. మంచి అనుభవం ఉన్న సార్. మేము ఇండిపెండెంట్ హౌసెస్ కట్టాము, విల్లాస్ కట్టాము, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాము, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టాము. ఓకే సార్, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనది ఏ లొకేషన్, ఎన్ని గజాలు కట్టారు? ఇది వనస్థలిపురంలో ఎఫ్సిఐ కాలనీ ఫేజ్ 2లో 267 గజాల్లో 4 ఫ్లోర్లు. ఫ్లోర్కి ఒక 1900 ఎసెప్టీతోని హాలు, 3 బెడెడ్ హౌస్ వెలివేషన్తో మంచిగా కట్టాము. అద్భుతంగా చాలా బాగుంది అన్న. చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ ఎట్లా ఉంటుంది? ఎల్బీ నగర్ మెట్రో నుంచి కానీ ఇటు సాగర్ నుంచి ఎట్లా రావచ్చు మనం? ఎల్బీ నగర్ మెట్రో నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందండి. విజయవాడ హైవే నుంచి అయితే 800 మీటర్స్. ఏది ఇప్పుడు 5 ఇంటర్నేషనల్ షాప్ నుంచి పక్క నుంచి ఒకటే రోడ్ ఉంటుంది, 800 మీటర్లో ఉంటుంది. సాగర్ రింగ్ రోడ్ నుంచి అయితే మీకు 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇటు సాగర్ బిఎన్ రెడ్డి నుంచి అటు నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇటు రోడ్ కనెక్టివిటీ బాగుంది. ఓకే రమేష్ గారు, మీకు 30 సంవత్సరాల అనుభవం ఉంది కదా, అసలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు? అంటే మాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేము ఫస్ట్ సర్టిఫైడ్ ఇంజనీర్లతో మేము ప్లానింగ్ తీసుకుంటామండి. తీసుకొని మా దగ్గర మేస్త్రి కూడా ఏంటంటే మంచిగా తెలివితేటలు ఉండి మంచి చదువుకున్న వాళ్ళతోనే మేము మేస్త్రిలో పెట్టి చేయిస్తాం. మేము వాడే మెటీరియల్ ఏంటంటే ఆల్ట్రాటెక్ సిమెంట్ వాడతాము, జేరాల్ స్టీల్ వాడతాము, తర్వాత వచ్చేసి రెడ్ బ్రిక్, శాండ్ వచ్చేసి రివర్ శాండ్ వాడతాము. అన్ని క్వాలిటీస్ అన్నీ మేము చుట్టుపక్కల ఎవ్వరు చూసినా కూడా ఇంత మంచిగా కట్టిరంటే అంత మంచిగా కట్టిన అందరు అంటుంటారు. ఇక ఎలివేషన్ చూడండి, ఒకసారి ఎలివేషన్ చూపించండి, అద్భుతంగా ఉంటుంది. చుట్టూ టెక్చర్ పెట్టి, ఎవరు కూడా టెక్చర్ ఇయ్యారు, అంతా లప్పం పెట్టి చేస్తారు. చుట్టూ టెక్చర్ పెడతాము. దాని తర్వాత మా దగ్గర ఎమ్యూనిటీస్ కూడా లిఫ్ట్ ఉంటుంది, మున్సిపల్ వాటర్ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటుంటాయి, 25/7 సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత జనరేటర్ ఉంటుంది. ఆల్ ఎమ్యూనిటీస్ మేము ప్రొవైడ్ చేస్తామండి. ఓకే సార్, చాలా బాగుంది. ఎమ్యూనిటీస్ విషయంలో బాగుంది. మీ అనుభవంతో చాలా అద్భుతంగా కట్టిండ్రు. మనకు 3 BHK పోర్షన్ వచ్చింది కదా మనకు. ఎస్ఎఫ్టీ 1900 ఎస్ఎఫ్టీ 3 BHK. దీనికి రేట్ ఎంత కోట్ చేశారు? మేము 1,25,00,000 చెప్పి నెగోషియబుల్ చెప్తున్నామండి. ఈ 1,25,00,000 ఆల్ ఎమ్యూనిటీస్ GST కలిపి లేకుంటే ఏమైనా సపరేట్ ఛార్జ్ ఉంటుంది? లేదండి, ఓన్లీ రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా అంతే. ఇందులో మీకు ఎమ్యూనిటీస్ ఉన్నాయి, GST కూడా ఉంది, ఎలాంటి ఛార్జెస్ లేవు, జస్ట్ రిజిస్ట్రేషన్ ఖర్చు కట్టుకుంటే సరిపోతుంది. అంతే. 80% లోన్ కూడా వస్తుందండి, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ విన్నారు కదా, రమేష్ గారు అయితే తన బిల్డింగ్ గురించి పూర్తి వివరాలు అందించడం జరిగింది. మనకు పార్కింగ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఫ్లోర్లో మనకు ఫ్లాట్ ఏ విధంగా ఉంది చూద్దాం. మంచి ఎమ్యూనిటీస్ ఉన్న ఎమ్యూనిటీస్కి ఎలాంటి ఛార్జ్ చేయట్లేదు. ఎమ్యూనిటీస్ భాగంగా చూసుకున్నట్టయితే మనకు ఇటు బ్యాకప్ బ్యాటరీ వస్తుంది, మనకు సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, సీసీ కెమెరాలు కూడా ఇవ్వబడతాయి, మనకు 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా మంచి అందమైన లిఫ్ట్ కూడా ఉంటుంది, మనకు సీసీ కెమెరాలు కూడా ఇవ్వబడతాయి. మంచి అపార్ట్మెంట్, మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా కట్టబడింది. మనకు వీళ్ళ ప్లాన్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆర్కిటెక్ట్ డిజైన్తో, ఇంజనీరింగ్ ప్లాన్తో చేయించారు కాబట్టి మనకు పార్కింగ్లో మధ్యలో మిడిల్లో ఎక్కడ కూడా పిల్లర్లు రాకుండా అద్భుతంగా డిజైన్ చేయించడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. 3 BHK ఫ్లాట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, వనస్థలిపురం అంటే మీకు తెలిసిందే, ప్రైమ్ లొకేషను. మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ, అదేవిధంగా మాల్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషను. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, చూసుకోండి. మన కారిడార్ కూడా మనకు 7.5 నుంచి 8 ఫీట్ల కారిడార్ ఇవ్వడం జరిగింది. అద్భుతమైన మంచి గ్రానైట్తో చేయించడం జరిగింది. అదేవిధంగా మనకు మెట్లెక్కగానే మనకు లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ పక్కకు ఆనుకొనే నార్త్ ఫేసింగ్లో మనకు సింహద్వారం ఉంటుంది. 3 BHK ఫ్లాట్ ఇది మనకు 1900 ఎస్ఎఫ్టీలో 67 యూడోస్తో అద్భుతంగా రావడం జరిగింది. మనకు ఇక్కడ మనకు ఫాల్ సీలింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. మనకు లోపల 3 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంట్రీ కాగానే ఏదైతే మన డోర్ విషయానికి వస్తే వాడిన డోర్స్ కానీ, వాడిన చౌకోట్లు కానీ కంప్లీట్ ఇండియన్ టేక్తో వాడబడ్డాయి. మంచి హార్డ్వేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా చిన్న వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్వేర్ చేయడం జరుగుతుంది. ఇక మనము లోపల ఫ్లాట్లో ఫ్లోరింగ్ చూసుకుంటే మంచి అద్భుతమైన మంచి టైల్స్ వాడడం జరిగింది. అదేవిధంగా
మనకు విండోల విషయానికి వస్తే చాలా పెద్ద విండోలు ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు ఫోటో ఫ్రేమ్ మోడల్ విండోలో ఇవ్వడం జరిగింది. చుట్టూతో మంచి గ్రానైట్తోని యూపీవీసీ విండోలు విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకు హాల్ కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఇక్కడ మీరు ఎల్ ఆకారంలో ఒక సోఫా వేసుకున్న ఇటు టీవీ చూసుకునే విధంగా మనకు టీవీ పాయింట్ కూడా అక్కడ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీకు పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ప్లాట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీ డిజైన్ను బట్టి మీకు అనుకూలమైన డిజైన్ బట్టి మీకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అటు చూసుకున్నట్లయితే మనకు గెస్ట్ బెడ్రూము, అదేవిధంగా మనకు కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి మనకు ఒక డోర్ కూడా పెట్టేయడం జరుగుతుంది. చూసుకుంటే మనకు కిచెన్ ఎంత పెద్దగా రావడం జరిగిందో, ఇది ఓపెన్ కిచెన్ మనకు ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఒక ప్లాట్ఫామ్ భవిష్యత్తులో చేసుకున్నట్లయితే ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా మనకు డైనింగ్ కూడా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు మనకు ఒక స్లైడింగ్ డోర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటు వెళ్ళినట్టయితే ఇది బాల్కనీ చూసుకోండి. బాల్కనీ కూడా చాలా స్పేస్గా రావడం జరిగింది. ఇందులో మనకు వాషింగ్ మిషన్ పెట్టుకున్న అన్ని విధాల వసతి కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్కు మనకు ఫ్రంట్ సైడ్ మనకు 30 ఫీట్ రోడ్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలివేషన్ కూడా బిల్డింగ్ది చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది మనకి ఈ అపార్ట్మెంట్ ఇది. ఫ్రెండ్స్ చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుంది. ముందే చెప్పారు కదా మనకు వెంటిలేషన్ లోపలికి అద్భుతంగా వచ్చే విధంగా మంచి స్లైడింగ్ డోర్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేయకుండా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న ఈ పోర్షను మాస్టర్ బెడ్రూమ్ చూసుకో. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా రావడం జరిగిందో ఈజీగా ఇందులో కింగ్ సైజ్ బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా 2 పెద్ద విండోలతోని మంచి లైట్ కలర్స్ కూడా వాడడం జరిగింది. ఇందులో కూడా మీకు నచ్చిన విధంగా ఫాల్ సీలింగ్ పెట్టేయడం జరుగుతుంది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ అన్ని రకాల మనకు స్థలం కూడా ఉంటుంది. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూంలో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇందులో వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా పెట్టి ఇవ్వడం జరుగుతుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకు ఇటు మాస్టర్ బెడ్రూమ్ కానీ మంచి వెంటిలేషన్ విండోలతో అద్భుతంగా ఉంది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది చిల్లర్ బెడ్రూమ్. చూసుకొని చిల్లర్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. ఈజీగా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా ఎక్సలెంట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని ఇలా ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. ఇందులో కూడా మనకి అటాచ్ బాత్రూమ్ కూడా జరిగింది. ఇందులో కూడా ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ డిఫరెంట్ స్టైల్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మీకు నచ్చిన విధంగా ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఉంటున్నాయి. ప్రతి ఒక్కటి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ఇటు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తోని చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తోని మంచి ఓపెన్ కిచెన్ డైనింగ్ ఏరియాతోని అదేవిధంగా వాష్ ఏరియాతోని అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే మంచి పూజ రూమ్తోని మంచి హాల్తోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూడబోతున్నారో ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్కు ఆనుకొనే ఏదైతే ఎదురుగా ఉందో ఇది మనకు కామన్ బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈజీగా ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక చిన్న విండో వేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా 1900 SFTలో 3 BHK ఫ్లాటు 67 యూడేస్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ టెర్రస్ మీద చూసుకున్నట్టయితే ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా 10,000 లీటర్ల వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 4 ఫ్యామిలీకి సరిపడే విధంగా మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా సందేహాలు ఉంటే ఓనర్ గారు అయినటువంటి రమేష్ సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టే మీకు డాక్యుమెంట్ పరంగా అయినా సరే కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే లోన్ గురించి అయినా సరే రేటు గురించి అయినా సరే ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది. చివరిగా మరొకసారి దీని రేటు గురించి మనం మాట్లాడుకుంటే 1,25,00,000 చెప్తున్నారు. 1,25 lakh చెప్తున్నారు. ఆల్ ఎమినేట్స్ అండ్ GST కలిపి ఉంటుంది. జస్ట్ రిజిస్ట్రేషన్ ఖర్చు కట్టుకుంటే సరిపోతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మా వీడియో కంటెంట్ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయవలసిందిగా మా యొక్క మనవి. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సదా మీ సేవలో అంజయ్య.